కేసీఆర్ గురించి 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే వండుకున్నాడు పెద్ద మనిషి. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని ఎన్నికలలో అన్నాడు. మరి ఆ మాట ఏమైనా నెరవేరుస్తున్నా అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది. అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటాడు కేసీఆర్, లేకపోతే అసెంబ్లీకి రాడు, ఎవరికి అవుపడాడు, అందుబాటులో ఉండడు. ఆయనను కలవాలనుకుంటే ఫామ్ హౌస్కి పోవాలి, అక్కడ సెల్ఫీ పాయింట్ ఉంటుంది, లేకపోతే ఫోటో కొట్టే ఉంటుంది. రాగానే ఇట్లా నిలబడతాడు, ఇట్లా పెద్ద మనిషి ఇట్లా నిలబడతాడు, లుంగి కట్టుకొని, తెల్ల లుంగి, తెల్ల పంచ కట్టుకొని, ఒక తెల్ల అంగి వేసుకొని, ఒక గులాబీ కలర్ టవల్ పట్టుకొని ఉంటాడు. ఇట్లా నిలబడతాడు, ఇట్లే నిలబడతాడు ఒక గంట సేపు. ఇక పక్కకు వచ్చి ఫోటో తీస్తూ ఉంటారు, కెమెరామెన్ ఉంటాడు. ఇక వచ్చి ఇట్లా నిలబడాలి, ఇట్లా నిలబడాలి, ఫోటో దిగాలి, పోవాలి. మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు, మళ్ళీ నిలబడాలి. ఆయన అట్లే ఉంటాడు అంతే. ఇక నిలబడ్డాడు, పక్కన నిలబడ్డాడు ఎవరో కూడా తెలియదు ఆయనకు. ఈయనను గుర్తుపడతారు కానీ ఈయన ఎవరిని గుర్తుపట్టాడు. వీళ్ళంతా వచ్చి ఫేస్బుక్లలో పెడతారు. ఎవరు తెలంగాణ జాతి పిత, తెలంగాణ తీస్ మార్కన్, ఇవన్నీ అలా పెడుతుంటారు. అంటే ఇట్లా పరిమితమైన దేంట్లో ఫామ్ హౌస్లో 13 నెలలుగా అక్కడనే ఉంటాడు. మరి బయటకు వస్తాడా అంటే వచ్చే అవకాశాలు లేవు. ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ వచ్చి ఒక ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కింద కూర్చోవన్నా అనేటువంటిది కేసీఆర్లో ఉన్నది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటేనే అనే మళ్ళా వచ్చే అవకాశం ఉంది, లేకపోతే రాడు. ఉద్యమం చేస్తే ఏమన్నా ప్రజలలో తిరిగి, జిల్లాలలో తిరిగి ఉద్యమం చేయాలి తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక చట్టం తేవాలి. ఎవరైతే ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో వాళ్ళు వరుసగా 3 రోజులు అసెంబ్లీకి, పార్లమెంటుకు రాకపోతే వాళ్ళను బర్తరఫ్ తీసేయాలిగా, తీసి మళ్ళీ ఓటింగ్ పెట్టాలనేటువంటి సిస్టమ్ తీసుకురావాలి. లేదా ఒక 10 రోజులు, వరుసగా 10 రోజులు అసెంబ్లీకి రానటువంటి వాళ్ళను తీసేయాలి. ఎందుకు మరి వాళ్ళు అసెంబ్లీకి వస్తేనే ఏమన్నా విషయాలు తెలిస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు అసెంబ్లీలో మాట్లాడచ్చు, నిధులు తెచ్చుకోవచ్చు, మన సమస్యల మీద ప్రస్తావించవచ్చు అసెంబ్లీలో. మరి ఏం ప్రస్తావించింది? ఎందుకు పోటీ చేసినావు, ఎందుకు గెలిచినావు, ఎందుకు ఫామ్ హౌస్లో వండుకుంటున్నావు అనేటువంటిది జనాలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం కేసీఆర్ చెప్పాలి.